నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తర్వాత ఆయన సడన్గా గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఆయన సినీ కెరియర్ని RRRకి ముందు, RRR తర్వాత అని చూడాలి. సినీ కెరియర్ స్టార్టింగ్లో మగధీర అని ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ RRR మూవీ వరకు ఆయన అసలు లైమ్ లైట్లోకి రాలేదు. మగధీర సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత అసలు స్టార్ రేస్లోనే లేకుండా పోయాడు. మళ్ళీ RRR మూవీ తర్వాత తన ఓల్డ్ ట్రాక్ ఎక్కాడు. ఆచార్య సినిమాతో ఒక భారీ డిజాస్టర్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ మూవీతో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చాడు ఇండస్ట్రీకి. ఈ రెండు సినిమాలతో ఆయన ఒక ట్రోల్ స్టాఫ్గా మారిపోయాడు. RRR మూవీతో వచ్చిన కాస్త కుస్త ఫేమ్ కూడా ఈ సినిమాతో మట్టిలో కలిసిపోయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. అదిగాక దానికి తోడు డే 1 కలెక్షన్స్ పేరుతో ఒక భారీ ఫేక్ పోస్టర్ దించారు. అది చూసి అందరూ బిత్తరపోయారు. అసలు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు పట్టుమని 10 మంది కూడా లేరు థియేటర్స్లో. అలాంటిది డే 1 186 కోట్లు వచ్చాయని ఒక ఫేక్ పోస్టర్ దించారు. అది చూసి గ్లోబల్ స్టార్ అంటే ఇదేనా అని మేమ్స్తో ట్రోల్స్తో రామ్ చరణ్ని ఒక ఆట ఆడేసుకున్నారు. రామ్ చరణ్తో సినిమా చేసి అటు నిర్మాత దిల్ రాజు, ఇటు డైరెక్టర్ శంకర్ తీవ్రంగా నష్టపోయారు. 500 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తీస్తే కనీసం డే 1 పోస్టర్లో ఘనంగా ప్రకటించిన కలెక్షన్స్ కూడా లాంగ్ రన్లో రాబట్టలేకపోయింది. కనీ విని ఎరుగని ఘోరమైన నష్టాలను మిగిల్చింది దిల్ రాజుకి ఈ సినిమా. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్కి అసలు సినిమా అవకాశాలే రాకుండా చేసింది. ఈ విధంగా చేసిన సినిమాలు అటర్ ఫ్లాప్ అయి చేతిలో సినిమాలు లేక సతమతమవుతున్న రామ్ చరణ్కి జూనియర్ ఎన్టీఆర్ ఒక కథను సజెస్ట్ చేశాడు. అదే బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న పెద్ది మూవీ. యాక్చువల్గా ఈ సినిమాని ఎన్టీఆర్ఏ చేయాల్సింది. ఉప్పెన తర్వాత కబడ్డీ బ్యాక్డ్రాప్లో ఒక కథ రాసుకొని జూనియర్ ఎన్టీఆర్కి వినిపించాడు బుచ్చిబాబు. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. సినిమా తప్పకుండా చేద్దామని మాట కూడా ఇచ్చాడు. కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్ని భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్కి కమిట్ అయ్యాడు. ముందుగా అనుకున్న దేవర మూవీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఆ తర్వాత వార్ 2, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్న డ్రాగన్ మూవీ. ఇలా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎంత లేదన్నా 4-5 సంవత్సరాల వరకు ఆయన డేట్స్ ఖాళీగా ఉండే అవకాశమే లేదు. అందుకనే నా కోసం వెయిట్ చేసి నీ అమూల్యమైన టైం వేస్ట్ చేసుకోకు, నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. నీలాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండడం మంచిది కాదని చెప్పి నా ఫ్రెండ్ చరణ్తో ఈ సినిమా చేయని ఆయనే స్వయంగా రామ్ చరణ్తో మాట్లాడి రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోని సెట్ చేశాడు. ముందుగా అనుకున్న కబడ్డీ స్టోరీని కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని క్రికెట్గా మార్చి ఇప్పుడు చరణ్తో సినిమా చేస్తున్నాడు. తనకి మంచి పేరు తీసుకొచ్చిన రంగస్థల మూవీలో మాదిరిగానే గెటప్ సెటప్ అన్ని సెట్ చేయించుకున్నాడు రామ్ చరణ్. పైగా ఆయన ఫుల్ షేవ్లో కనిపిస్తే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతగా బాగుండవు. లాస్ట్ వచ్చిన గేమ్ చేంజర్ మూవీలో మనం ఆల్రెడీ చూసాం. అందుకనే రామ్ చరణ్ ఏరి కోరి మరి అదే సెటప్ని సెట్ చేయించుకున్నాడు. ఇకపోతే పెద్ద గ్లిమ్స్ చూసిన వాళ్ళంతా ఇది మరో రంగస్థలం అని, దసరాకి రీమేక్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆ టీజర్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ కాస్ట్యూమ్స్, ఆ సెట్టింగ్స్ అంతా సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. ఎందుకంటే ముందుగా అనుకున్న కథకి మార్పులు చేర్పులు చేయడం వల్లనే ఈ విధంగా వచ్చింది ఆ గ్లిమ్స్. ఇప్పుడు ఈ గ్లిమ్స్ వ్యూస్ పైన మరో చర్చ మొదలైంది. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన ఫస్ట్ 24 అవర్స్లో 36 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే ఇది టీజర్ అందరికీ నచ్చి ఉంటుంది, అందుకనే అన్ని వ్యూస్ వచ్చాయని మీరు అనుకోవచ్చు. అయితే ఈ గ్లిమ్స్ వీడియోకి వచ్చిన లైక్స్ కేవలం 4,30,000 మాత్రమే. అదిగాక ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన రోజు రాత్రి 1 గంట వరకు కూడా కేవలం 14 మిలియన్ల వ్యూస్ మాత్రమే కనిపించాయి. కానీ తెల్లారేసరికి సడన్గా 33 మిలియన్ వ్యూస్ కనిపించాయి. అదే మ్యాజిక్. దాంతో ఇవి పెయిడ్ వ్యూస్ అనే చర్చ మొదలైంది. మళ్ళీ ట్రోల్స్ మేము స్టార్ట్ అయిపోయాయి. గతంలో గేమ్ చేంజర్ మూవీ కూడా ఇలాంటి ఒక ఫేక్ ప్రాపగండాకి తెరలేపి వాళ్ళ పరువుతో పాటు టాలీవుడ్ పరువు కూడా తీశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి. మరి దీనిపైన మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి పెద్ద గ్లిమ్స్ పైన, ఈ వ్యూస్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.